మీరు చాలా కేసెస్ని చాలా స్ట్రగుల్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. కొన్నిసార్లు మీ మీద కూడా అటాక్స్ జరుగుతుంటాయి. అలా ఎప్పుడైనా జరిగిందా? అటాక్ ఒకసారి ఇంపార్టెంట్ కేసు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నైట్ పెట్రోలింగ్ చేసి పోలీసుతో పాటు. ఆ దొంగల నేచర్ ఏంటంటే రేప్ చేస్తారు ఇన్మేట్స్, వీళ్ళంటే మర్డర్ కూడా చేస్తారు. ఒకటేంటంటే వన్ ఫోటో క్లారిటీ లేకుండే నాకు కడప బస్ స్టాండ్లో నేను ఇంటికి ఫోన్ చేస్తున్నా మా మిసెస్ వాళ్ళు, నా ముందరలో విడినాడు, వాంతోనే పిస్టల్ అవుతుంది పట్టుకుంటే వాడు ఫైర్ చేస్తే నాకు అప్పుడు ఇంజరీస్ అయినాయి కదా, అన్ని బుల్లెట్ ఇంజరీస్ అనుకోని మళ్ళీ వెంటనే పోతుంది, బ్లడ్ పోతుంది, బ్లడ్ పోతే ఇమ్మీడియట్లీ టవల్ పెట్టి కట్టేసి నీళ్ళు పోసి మళ్ళీ ఫైరింగ్ చనిపోయేది కానీ లక్కీ బతికిన. తిరిగి వాడు బతకడం కానీ చావడం వెళ్ళి అదృష్టం. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కేస్ స్టడీ. నేను విజయ్. మనతో పాటు ఉన్నారు మాజీ పోలీసు ఉన్నతాధికారి సర్వేశ్వర రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. మీరు చాలా కేసెస్ని చాలా స్ట్రగుల్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. కొన్ని కేసుల్లో మీరు కూడా ఇబ్బంది పడి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. కొన్నిసార్లు మీ మీద కూడా అటాక్స్ జరుగుంటాయి. అలా ఎప్పుడైనా జరిగిందే మీ కెరీర్లో? అటాక్ ఒకసారి ఇంపార్టెంట్ కేసు. అది 2003లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు మా సీఎం. మాకు అప్పుడు రామచంద్రరాజు గారు అని ఒక మంచి ఎస్పీ ఉండే. అప్పట్లో సిటీ సరౌండింగ్ మొత్తం డెకాటీస్ రాబరీస్ అవుతుండే. సెన్సేషన్. ఒక సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నైట్ పెట్రోలింగ్ చేసి పోలీసుతో పాటు. అయ్యే ఆ టైప్ ఉండే. అన్ని రంగారెడ్డి సరౌండింగ్లో అవుతుండే, అవుట్స్కట్స్. అప్పుడు మీ డిజిగ్నేషన్? నేను డిజిగ్నేషన్ సిఐ రాజేంద్ర నగర్. అప్పుడు సిఐగా ఉంటే సిటీలోనే మాధవ్ కూడా 2 అఫెన్స్లని, ఒకటి మదనపల్లి ఒకటి అయింది, తర్వాత ఇంకోటి అక్కడ పక్కలో ఒకటి అయింది. ఆ దొంగల నేచర్ ఏంటంటే అటాక్ చేసి హెడ్ ఇంజరీస్ సివియర్ చేస్తారు, రేప్ చేస్తారు ఇన్మేట్స్, వీళ్ళంటే మర్డర్ కూడా చేస్తారు, దొంగతనం చేసి రేప్ చేసి మర్డర్ చేస్తారు, మర్డర్ కూడా చేస్తారు. అట్లా ఉన్నాయి. దండుపాలెం బ్యాచ్ లాగా. దండుపాలెం కదా, జిన్నా గ్యాంగ్ అని. కోదాటి సత్యనారాయణ ఎలియాస్ జిన్నా అంటారు. ఎలియాస్ జిన్నా ఈజ్ నాట్ ఏ ముస్లిం, హిందువే. అందరు జైల్లో కన్విక్షన్ జైలుకి వచ్చినప్పుడు అంత గ్యాంగ్ ఫామ్ అయ్యి బయటకు వచ్చి అఫెన్స్ స్టార్ట్ చేసింది. కాకపోతే ఈ జిన్నా అంటూనికి ఎయిడ్స్ ఉంది. వాడు సెక్సువల్ పార్టిసిపేట్స్ అయితే వాళ్ళ జీవితాలు ఏమైతాయండి? ఆ ఎయిడ్స్ ఉన్న వ్యక్తి వేరే వాళ్ళని రేప్ చేయడం, దొంగతనాన్ని చేసిండు. అలా ఎయిడ్స్ వచ్చింది సార్? అది వచ్చిందో పని ఏమైందో తర్వాత మేము డిక్లేర్ చేసినాక ట్రీట్మెంట్ కానీ తీసుకుందాం, కొంతమందికి వస్తుంది అనేది. ఈ జిన్నా గ్యాంగ్ ఇప్పటివరకు ఎన్ని రాబరీస్ చేశారు, ఎంతమంది మర్డర్ చేశారు, ఎంతమంది రేప్ చేశారు? ఆ టైంలో 30-40 కేసులు చేసిన ఒకటి కాదు. 30-40 కేసులు. ఎంతమందిని హత్య చేశారు? ఈవెన్ గుంటూరులో చేశారు, ప్రకాశం డిస్ట్రిక్ట్ చేశారు, తర్వాత సరౌండింగ్ చేశారు. టోటల్ అదే గ్యాంగ్. టోటల్ గ్యాంగ్ ఎలిమినేటెడ్. అలా ఎన్ని రోజుల పాటు పోలీసులు ముప్పతిప్పులు పెట్టారు? 3 నెలలు 4 నెలలు చేసింది. 3 నెలలు 4 నెలలు. అప్పుడు ఎలా జరిగింది అటాక్? అయితే ఈ గ్యాంగ్ని ఆపరేట్ చేసి ఇట్లా న్యాప్ చేయమని చెప్పేసి రామచంద్రరాజు గారు నన్ను ఐడెంటిఫై చేసి అసైన్ చేసిన డ్యూటీ. ఒకటేంటంటే వన్ ఫోటో క్లారిటీ లేకుండే. జిన్నా గాని ఫోటో ఉంది కానీ మా చేత క్లారిటీ లేదు, ఐడెంటిఫికేషన్ అంత ఈజీ లేదు. జిన్నా గ్యాంగ్ అంటే అప్పట్లో పెద్ద సంచలనం. సంచలనం. దాంట్లో నాకు ముఖ్యమంత్రి శౌర్య పథకం వచ్చింది. ఆ కేసుని అయితే ఈ వాడంతా హీనియస్ ఫెలో. నాకు కడప బస్ స్టాండ్లో నేను ఇంటికి ఫోన్ చేస్తున్నా మా మిసెస్ వాళ్ళ, ఏమైంది దొరికినా దొరకలేదు, ఆడితే దొరకలేదు, వాళ్ళు టెన్షన్ సెర్చ్ చేస్తున్నా, వాళ్ళ టెన్షన్. నా ముందరలో విడినాడు, నేను ఐడెంటిఫై చేయలేదు. వాంతోనే పిస్టల్ అవుతుంది. ఇప్పుడు పోలీస్ పిస్టల్ లాక్కెళ్ళాడు ఒక ఆపరేషన్లో. మీరని వాడికి తెలియదు, వాడని మీకు తెలియదు. ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు, ఫేస్ టు ఫేస్ ఎదురుగా ఉన్నారు. బస్ స్టాండ్ లో ఎంత డిస్టెన్స్ లో ఉన్నారు? 10 ఫీట్లు 15 ఫీట్లు ఉన్నాం, 15 అడుగులు. అట్లా బయటకు వచ్చినాము. ఆ నైట్ కడపలో ఉన్నాడు. ఎక్స్చేంజ్ ఫైర్లో వాడు చనిపోయాడు. ఫైర్ జరిగింది కడప బయట. ఎక్స్చేంజ్ ఫైర్ అయింది, చనిపోయింది. అప్పుడు కీలకతం అక్కడ దుకాణం బంద్ అయింది. ఇంకా గ్యాంగ్ ఉంది కదా, ఆ గ్యాంగ్ కూడా మొత్తం న్యాప్ చేసి. ఎంతమంది సార్? 8 మంది, 4. ఇతను గ్యాంగ్ లీడర్ అయిపోయాడు. మిగిలిన వాళ్ళని పట్టుకొని కన్ఫెషన్ చేస్తే గోల్డ్ రికవరీ గురించి షాద్నగర్ పోతున్నాం. షాద్నగర్ పోయి 1 గోల్డ్ రికవర్ చేసుకుని 9:30, 10:30 ఆ ప్రాంతంలో రిటర్న్ వస్తున్నాము.
ఈ మదనపల్లి దగ్గర ఆ పెట్రోల్ బంక్ దగ్గర అన్నాడు వాడు హ్యాండ్ కప్స్ తీసుకొని రన్నింగ్ చేస్తున్నాడు. తీసేసుకున్నారు. ఇట్లా రావు కదా సార్. వాళ్ళు అప్పుడు మేము ఏం చేసినామంటే రాత్రిపూట ఏమైనా తింటారా అంటే బిర్యానీ తింటాం సార్ అడిగారు. ఉమ్. బిర్యానీ తింటే బిర్యానీకి ఆయిల్ ఉంటుంది కదా, ఓ ఆయిల్ రోసుకున్నాడు చేతులకు. వాడు తెలివిగా అందుకోసం బిర్యానీ తినాలన్నాడు. అదే మన ఐడియా అదే. ఉమ్. పట్టుకుంటే వాడు ఫైర్ చేస్తే నాకు అప్పుడు ఇంజరీస్ అయినాయి కదా, ఇక్కడ అన్ని బుల్లెట్ ఇంజరీస్, బుల్లెట్ ఇంజరీస్. బుల్లెట్ ఇంజరీస్. వాడి దగ్గర ఆ గన్ ఎట్లా వచ్చింది? పిస్టల్ పోలీసులు లాక్కెళ్ళింది కదా. మీ దగ్గర ఉన్నది లాక్కోలేదు, వాడి దగ్గర ఉంది, వాళ్ళ టీంలో ఉంది. సేమ్ పిస్టల్ మాతో ఉంది, సేమ్ పిస్టల్ వాళ్ళ దగ్గర. ఫైర్ ఓపెన్ చేశాడు. ఫైర్ ఓపెన్ చేస్తే నాకు కలిగింది. సరే బట్ట కట్టుకొని ఎన్ని బుల్లెట్స్ దిగాయి సార్? ఒకటే బుల్లెట్ కానీ ఒకే బుల్లెట్. తగ్గ ఫర్ దిగితే పెల్లెట్స్ అని వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఆ హ్యాండ్ బాగుండే, చాలా టఫ్ ఉండే, వెళ్ళిపోయినాయి. అప్పుడు చనిపోయేది కానీ లక్కీ బతికిన. వచ్చేసి అపోలో వచ్చి అపోలో ట్రీట్మెంట్ తీసుకున్నాము. బ్లడ్ ఒక 1 month 1.5 month అపోలో ఉన్నాను అని చేసి బాగా చేసిన వాళ్ళు. బుల్లెట్ బయటకు వచ్చేసిందా లోపల ఆ ఇరుక్కుపోయిందా? సందర్భంగా నేను రాసింటి తల్లి జన్మనిస్తే అపోలో జన్మించింది. Yes. ఆ బుల్లెట్లు తీయరు, నరానికి అనుకుని ఉన్నాయి. లోపల ఉంది. నర్వ్స్ టచ్ అయినప్పుడు Hmm. అది తీస్తే బ్లడ్ యూజ్ అయిపోతే సరిపోతుంది కదా, ఆ, అట్లే ఉంటుంది, సెరల్ అయి ఉంటుంది. బుల్లెట్ అలాగే ఉంటుంది. లెడ్ ఫైర్ అయినప్పుడు చాలా అంతకన్నా ఎక్కువ రేట్ల హీట్లో వెళ్ళిపోతుంది. కాబట్టి సెరల్ అయితే పాయిజన్ కాదు. ఇప్పుడు బుల్లెట్ తీలేదా? తేలే ఉంది దాంట్లో. ఇప్పుడు అలాగే ఉంది బుల్లెట్. లెటెన్ పీసెస్ ఉన్నాయి, పీసెస్ బుల్లెట్ పీసెస్ ఉన్నాయి. ఉన్నాయి. ఓ ఇప్పటికి అలాగే ఏం ఇబ్బంది అనిపిస్తుంది? టేస్ట్ మన బాధ్యతను గుర్తు చేస్తుంటది. అరే నువ్వు ఒకటి చేసావు అని. ఇప్పుడు ఎక్కడన్నా మీరు ఎక్కడన్నా ఎయిర్పోర్ట్స్ కి అలా వెళ్ళినప్పుడు స్కాన్ చేసినప్పుడు వస్తుంది, సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తుంది చెప్తాను కదా. కాదు అట్లా కదా, ఫైర్ జరిగినప్పుడు బుల్లెట్ లోపల ఉన్నప్పుడు ఒకటి బుల్లెట్ జస్ట్ 1 inch మిస్ అయింది అంత. లేకపోతే ఏమంటే మనకు ఆ స్పీడ్ కు మనకు బుల్లెట్ తెలియదు, తెలియదు. అది ఇట్లాంటి సౌండ్ అంతే, అంతే అంతే. ఇలా అనుకొని మళ్ళీ వెంటనే పోతూనే ఉంది, బ్లడ్ పోతూనే ఉంది. బ్లడ్ పోతే ఇమ్మీడియట్లీ టవల్ పెట్టి కట్టేసి నీళ్ళు పోసి మళ్ళీ ఫైరింగ్ లో కొట్టేసి. అంతా సినిమాల్లో జరిగిన సినిమా అనేది. అంతే. ఆ తర్వాత మీరు అలా ఫైర్ అయినా కూడా రకరకాల మాట్లాడితే వాస్తవం నాకు తెలుసు. మాట్లాడే ప్రతి మనిషికి మనం ఆన్సర్ వేయలేం కదా. Hmm. వీళ్ళు జలస్తూనే మాట్లాడతారు, అవేస్తూనే మాట్లాడతారు. చివరి పథకం కూడా ఇచ్చింది గవర్నమెంట్. అదేలేండి, అంటే ఎన్కౌంటర్ చేయాలనే ఉద్దేశంతోనే మీకు మీరే అలా కాల్చుకొని ఉంటారు, కావాలనే ఎన్కౌంటర్ చేశారు. ఒకటే మెసేజ్, అరే బాబు మీరు కూడా పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు కొంతమంది, చిన్న సూది ఇంజక్షన్ డాక్టర్ ఎన్ని పడితే ఇటు పడతాం, Hmm. డాక్టర్ ఇట్లా పెట్టితే ఇటు పెడితే సూది చూడకూడదని. అలాంటి సర్కమస్ ఇలా చెయ్యి కన్ను పెట్టుకుని అలా బుల్లెట్ ని ఏ మాత్రం తేడా వస్తే 1 inch సెకండ్ అటెన్షన్ లో అలా ఉండే మీరు వాళ్ళు పట్టుకున్నారు సార్, వాళ్ళ మీద ఫైర్ మా చేశారు. టీం ఉంది కదా, ఆ ఫైర్ చేసి మా టీం కూడా ఫైర్ చేసింది. అందరూ గుర్తుంటే మీకు బుల్లెట్ ఉన్నా కూడా, ఫైర్ అయినా కూడా, ఇంజూర్ అయినా కూడా ఫైర్ చేసాం. మీరు అలాగే చేస్తున్నారు, ఫైర్ చేస్తున్నారు. ఫైర్ చేసినాం, ఇమ్మీడియట్ కట్టేసి చేయి లేపుకొని చప్పటప్పుడు కొట్టు. సో మీ కెరీర్ లో అది ఇప్పటికీ అదొక రిమార్కబుల్ రిమార్కబుల్, అదొక తీపి గుర్తు. బుల్లెట్ లాంటి ఇన్సిడెంట్, ఆ బుల్లెట్ మీ బాడీలో ఉండడం. బాడీలో ఉంది బుల్లెట్ లాంటి ఇన్సిడెంట్. ఎందుకంటే ప్రతిది ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటే వస్తుంది. ధైర్య సాహసలక్ష్మి. అధైర్యంగా పిరికిగా ఉంటే పిరికివాడు బతకడం కన్నా చావడం వెళ్ళిన అదృష్టం. నిమిషాన్ని అంత చచ్చిపోతుంటాడు. ఒకసారి చస్తే ఏమైపోతుంది, పోతే పోతుంది. అసలు ఏం భయపడలేదా మీరు? ఎందుకు భయపడలే, దేనికి భయపడలే. అలా మనం రేప్ చేసి మర్డర్ చేసి తప్పితే అమ్మడం ఎంత హీనియస్ అఫెన్స్, అది కూడా చేసుకోవాలి మన బాధ్యత. అది భయపడకుండా ఏమైతే నాకు అవసరం ఉంటుంది, తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. ప్రాణాలు తెగించి కాపాడారు, అంతే, అవుట్ రైట్. వాళ్ళు పట్టుకున్నారు. తర్వాత పండుగలు చేసుకున్నారు ప్రజలు. అయ్యో బాణసంచరి కాల్చి పండుగ చేసుకున్న గ్యాంగ్ని పట్టుకున్నారు. చాలా మంది చూడడానికి వచ్చిండ్రు, అప్రిషియేట్ చేసిండ్రు, పథకం ఇచ్చారు, రకరకాల. శిక్ష పడిందా వాళ్ళకి? పడదు, శిక్ష పడింది. మిగతా వాళ్ళకి శిక్ష పడ్డది. కొంతమంది చనిపోయిన కనుక వాళ్ళు యాక్షన్ పెట్టారు. చనిపోయిన శిక్ష ఉంటుంది. ఎంతమంది చనిపోయారు సార్? 5 మంది చనిపోయారు పోలీస్ ఫైరింగ్ లో. 2 మిగిలిన 2-3 శిక్ష పడింది. టోటల్ గ్యాంగ్ వాజ్ ఎలిమినేటెడ్. అలా జిన్నా గ్యాంగ్ ని అలా సాటిస్ఫాక్షన్ జీవితంలో మిగిలిపోయింది నాకు. సరే, ఇప్పుడు మంచి ఉంటే చెడు కూడా ఉంటుంది. సమాజం అట్లా ఉంటుంది. అందరినీ పోవడాలని లేదు, అందరిని విమర్శించాలి. ఈ లీపాన్ని ఉంటారు, వాళ్ళు ఆ పని ఉంటారు మహానుభావులు. అందుకొరకు ప్రతి ఒక్కరు నా మెసేజ్ ఒకటే, చేతనిస్తే చేసి చూపించాలి, చులకన ఎవరు మాట్లాడద్దు. థ్యాంక్ యూ సార్.